టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా ప్రముఖ బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా సడన్గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారంటూ కొన్ని వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అటు తమన్నా ఇటు విజయ్ ఎవరూ కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు నటుడు విజయ్ వర్మ రిలేషన్షిప్పై చేసిన కామెంట్లు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకునే సమయంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే వాటిని స్వీకరించాలని, రిలేషన్షిప్ను ఒక ఐస్ క్రీంలా ఆస్వాదించాలి తప్ప దానిని కరిగిపోనివ్వకూడదు అంటూ ఆశ్చర్యకరమైన కామెంట్లు చేశారు విజయ్ వర్మ. విజయ్ వర్మ మాట్లాడుతూ, ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకోవాలి అంటే ఆ బంధంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలు, కష్టసుఖాలను పంచుకోవాలి. బంధం అనేది ఒక ఐస్ క్రీం లాంటిది. దాన్ని ఆస్వాదిస్తేనే మనం మన బంధంలో ముందుకు సంతోషంగా సాగుతాం. ముఖ్యంగా చిరాకు, బాధ, కోపం, సంతోషం ఇలా ప్రతి అంశాన్ని కూడా స్వీకరించాలి. దాంతోపాటే ముందుకు సాగాలి అని తెలిపారు విజయ్ వర్మ. మొత్తానికైతే రిలేషన్షిప్ని ఐస్ క్రీంతో పోల్చటంతో నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవటంతో తమన్నాతో బ్రేకప్ను ఉద్దేశించే విజయ్ వర్మ ఇలాంటి కామెంట్స్ చేశారని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే మరొక వైపు తమన్నా కూడా ఇటీవల ప్రేమ గురించి కామెంట్లు చేసింది. ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీలాగా చూడటం మొదలు పెడతామో అప్పుడే అసలైన సమస్యలు వస్తాయి. నిస్వార్థంగా ఉన్న ప్రేమనే నేను నమ్ముతాను. ముఖ్యంగా భాగస్వామి ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కంటే రిలేషన్షిప్లో లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాను. జీవితంలో అద్భుతాలు జరగాలని ఎవరూ ఎదురు చూడవద్దు. అద్భుతాలు మనమే సృష్టించాలి అంటూ తెలిపింది. మొత్తానికైతే రిలేషన్లో లేనప్పుడే ఈమె సంతోషంగా ఉన్నాను అని చెప్పటంతో విజయ్ వర్మతో బ్రేకప్పై ఒక్కసారిగా ఇలా క్లారిటీ ఇచ్చేసింది తమన్నా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సాధారణంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ ఇలా సడన్గా బ్రేకప్ గురించి మాట్లాడటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమన్నా విషయానికొస్తే ప్రస్తుతం ఓదెలా రైల్వే స్టేషన్ సీక్వెల్గా వస్తున్న ఓదెలా 2 సినిమాలో తొలిసారి సాధ్విగా నటిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై తమన్నా అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. మరొక వైపు బాలీవుడ్లో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు మరి ఎలాంటి అవకాశాలు లభిస్తాయో చూడాలి. ఏది ఏమైనా వైవాహిక బంధంలోకి అడుగు పెడుతుంది అనుకునే లోపే ఇలాంటి మాటలు బయటకు వినిపించటంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.